శివుడు గురించి ఈ 7 విషయాలు మీకు తెలుసా? అయితే వీడియో పూర్తిగా చూడండి. మొదటిది, శివుడు మిత్రించడు. శివుడు యోగ నిద్రలో ఉంటాడు, అంటే కళ్ళు మూసుకున్నా విశ్వాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. రెండవది, శివుడు ఎవరికి జన్మించలేదు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి శక్తిని కోరాడు. అప్పుడు పరబ్రహ్మ స్వరూపమైన శివుడు తనంతటా తానే వెలసాడు. ఆయనకి మరణం కూడా లేదు. మూడవది, శివుడు రాక్షసునికి కూడా అనుగ్రహిస్తాడు. భక్తి ఉన్నదంటే చాలు శివుడు రాక్షసుడికైనా వరాలిస్తాడు. అందుకే ఆయనని భోలేనాథ్ అని పిలుస్తారు. నాలుగవది, శివుడికి దేవతలు కూడా భయపడతారు. శివుడి 3వ కన్ను తెరిచినప్పుడు లోకాలు భస్మమవుతాయి. అందుకే శివుడి ఎప్పుడు భస్మం చేస్తారో అని అందరూ భయపడతారు. ఐదవది, శివుడి చెవుల్లో ఆడ మరియు మగ కమ్మలని ధరిస్తాడు. శివుడు ఒక చెవిలో పురుష కమ్మ, మరొక దానిలో స్త్రీ కమ్మ ధరిస్తాడు. అంటే శివుడు ఆడమగల సమన్వయం. అందుకే ఆయనని అర్ధనారీశ్వరుడు అంటారు. శివుడు నర్తించేటప్పుడు డమరుకం శబ్దం నుంచి భాష ఏర్పడింది. శివతాండవల్లో శివుడు డమరుకం వాయించగా ఆ శబ్దం నుంచి సంస్కృతాక్షరాలు ఉద్భవించాయని పురాణం చెబుతా. చివరగా, శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? మానవుడు మరణించాక ఎవ్వరూ ఉండలేని చోట శ్మశానం, కానీ అక్కడే నేను తోడు ఉన్నాను అని ఉండే గొప్పవాడు శివుడు. వీడియో నచ్చితే ఓం నమః శివాయ్ అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.